గవర్నమెంట్లు మారంగానే వాళ్ళు వీళ్ళు అరెస్ట్ చేస్తారు, వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సరే, మీ అరెస్ట్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. వెరీ సింపుల్గా అందరికీ తెలిసిన విషయమే. కానీ మిమ్మల్ని అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ రోజున మీరు వాడిన ఒక పదం వల్ల మీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, ఆయన అసలు ఆ పదం వాడటం వల్లే కదా అల్లకల్లోలం అయిపోయింది, మన పార్టీ కార్యాలయాల మీద వచ్చి దండయాత్రలు చేశారు, కార్యకర్తలను కొట్టారు, లీడర్లను కొట్టబోయారు, ఆయన ఆ పదం వాడబోయి ఉంటే ఎంత బాగుండేది. అసలు ఈ రోజు రిగ్రెట్ అవుతున్నారు దాని గురించి? నేను రిగ్రెట్ అవ్వట్లా. కానీ ఆ వర్డ్ మరి వాడకూడదు కదా. నేను ఎందుకు రిగ్రెట్ అవ్వట్లేదంటే, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను వాడిన పదానికి ఇచ్చినటువంటి అర్థం ఒకటి ఉందని నాకు తెలీదు. ఒక సరికొత్త అర్థాన్ని ఆయన పరిచయం చేశారు. నాకు తెలిసిన అర్థం ఏంటంటే, ఆ పదానికి బుద్ధి తక్కువడా, బుద్ధిహీనుడా అన్నదానికి ఆ పదం నేను హైదరాబాద్లో చాలా కామన్గా అసలు మన సినిమాల్లో వాడతారండి. బ్రహ్మానందం గారు తెగ పాపులర్ చేశారు దాన్ని. చాలా కామన్గా అంటే వాళ్ళందరూ వాడేది కూడా నేను అనుకున్న కాంటెక్స్ట్లోనే వాడతారు. అరే బుర్రలేదా నీకు అంటానికి ఆ పదం వాడతారు. సో నేను అదే చెప్తున్నా. నేను ఆ పదం ఆ రోజున ఒక ఎమోషన్లో వాడాను. ఎందుకు వాడానంటే, డ్రగ్స్ మీద పెద్ద ఎత్తున మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఈ గంజాయి, హెరోయిన్ ఇవన్నీ పట్టుపడుతూ ఉన్న సందర్భంలో మేము ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. నేను హైదరాబాద్ వెళ్ళి నార్కోటిక్స్ ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేయడం అన్నీ జరిగింది. ఆ సందర్భంలో ఆనాటి ప్రభుత్వం ఎవరైతే డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా, నేను ప్రెస్ మీట్ పెట్టిన ముందు రోజు రాత్రి ఏం చేశారంటే, నక్కా ఆనందబాబు గారు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. నాకు అది చాలా ఆవేదన కలిగించింది. అరే మన బిడ్డలు భవిష్యత్తు నాశనం అవుతుంది, ఒక జనరేషన్ నాశనం అయిపోతా ఉంటే కోపం నువ్వు మా మీదకి వస్తావేంటి అని, నీకు బుద్ధి ఉందా లేదా అని మాట్లాడటానికి ఆ పదం వాడా. నేను టంగ్ స్లిప్ అయిందని అంటానంటే, ఇప్పుడు ఒక ఎమోషన్లో ఉన్నప్పుడు అండి మనం చెప్పలేము. ఇప్పుడు ఒక బాధ, ఆవేశం, ఒక ఆవేదన ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన మైండ్లో అంటే ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు అది ఆనాటి వైసీపీ నాయకులు దాన్ని తెలివిగా నా పైన ట్విస్ట్ చేసి ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. రాజకీయంగా దాన్ని ట్విస్ట్ చేసి ఒక ముఖ్యమంత్రి అంటావా ఈ ఒక అర్థం చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకుని మా ఆఫీస్ మీద దాడి చేసి నా ఇల్లు బాగా కొట్టేసి రకరకాలుగా మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు నా పైన అంత ఇదిగా రావడానికి కారణం ఏంటంటే, దానికి ముందే మీరు చూస్తే ఆ ప్రెస్ మీట్కి ముందు ప్రతిరోజు వారానికి ఒక 2 స్కాములు నేను బయటపెట్టేవాడిని. వాళ్ళు నన్ను ఏ రకంగా కూడా ఆపలేనటువంటి పరిస్థితి. ఆ రోజున నా ప్రెస్ మీట్కి ముందు నా పైన ఒకసారి భౌతికంగా నా కారు రోడ్డు మీద వెళ్తున్న నా కారుని అడ్డగించి ఒక 10 మంది నా కారుని చుట్టుముట్టి, సినిమాల్లో చూస్తారు ఐరన్ రాడ్లు కర్రలు పెట్టి నా కారుని బాగా కొట్టి మా ఇంటి కాలనీలోనే నన్ను కొట్టారు. దానికి ముందే దాడులు జరిగినాయి. సో ఏది జరిగినా నేను అడుగు వెనక్కి వేయట్లా. ఏ రకంగా నా నోరు మూయించలేకపోతా ఉన్నారు. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకునైనా దాన్ని ట్విస్ట్ చేసి ఏదో చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ వెరీ క్లీన్ క్యారెక్టర్. నేనేమి గతంలో ఏమి స్కాములు చేయాలా, లేకపోతే ఎవడ ఆస్తులు కబ్జా చేయలేదు, ఏ తప్పుడు పనులు చేయాలా. మొత్తం ఎతికారు నాకు దొరుకుతారా అని. నా బ్యాంక్ అకౌంట్లు కూడా చూసారు, వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి బెదిరించి మరి. ఎక్కడ చిన్న మార్క్ లేదు. మీరు ఒకసారి విఎస్ఆర్ గారు మీరు గమనించండి, వాళ్ళ చేతిలో మీడియా ఉంది కదా, సొంత పత్రిక ఉంది కదా, మీరు సాక్షి పత్రిక ఆర్కైవ్స్లోకి వెళ్ళండి. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ తప్పు చేశాడు, ఇతను అవినీతిపరుడు, లేదా ఇంకోటో 2014, 19, 24 మధ్య ఒక్క లైన్ రాయగలిగారో మీరు చూడండి. హ్యావింగ్ మీడియా ఇన్ దేర్ హ్యాండ్స్ ఒక్క లైన్ రాయలేకపోయారండి. నేను కనిపెట్టలేకపోయారు. అందుకనే కదా నన్ను కొట్టడం మొదలెట్టారు. ఇప్పుడు నన్ను కొడితేనో లేకపోతే ఇంకొక రకంగానో నన్ను హ్యూమిలేట్ చేస్తేనో నేను ఆగిపోతాను అనుకున్నారు. ఆ రోజున కూడా మా ఆఫీస్ మీద దాడి చేసి నా ఇల్లు బాలు కొట్టి నన్ను తీసుకెళ్ళి జైల్లో వేశారు. సరే, మీరు ఏమంటున్నారంటే అక్కడ ఇళ్లకొచ్చి పొలుగుతో తలుపులు పగలగొట్టాలు అవన్నీ లేవు,
కానీ మీరు కూడా మరి వెంజెన్స్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా అలాంటి ఏదైనా? ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు మెల్లమెల్లగా, ఒక్కొక్కళ్ళు. కానీ మీ కార్యకర్తల్లో ఇంకా మీరు స్లోగా చేస్తున్నారు. ఓకే, అసలు అరెస్ట్ చేసేయాలి, శిక్ష పడిపోవాలి, ఇమ్మీడియట్గా జరిగిపోవాలన్న ఒక ట్రెండ్ మొదలైంది. అది రైట్ ట్రెండా? ఎందుకంటే కార్యకర్తల అసహనం ఎక్కువైపోయింది. ఇది ఒకటనే కాదు, జీవిరెడ్డి విషయం కానీ, లేకపోతే ఏ విషయం వచ్చినా సరే సోషల్ మీడియాలో అధినాయకుడిని తిట్టడం, లేకపోతే కొంచెం ఇచ్చేయడం జరుగుతుంది. అంటే పార్టీలో డిసిప్లిన్ పోయిందని అనుకోవాలా? మరి ఆ గవర్నమెంట్లో కార్యకర్తకు అంత దమ్ము లేదు కదా? లేదండి, దుష్ట శిక్షణ అనేది ఫస్ట్ పాయింట్. దుష్ట శిక్షణ అనేది వెంజెన్స్ కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించడం అనేది అది ప్రతీకారం కాదు, అది జరగాలి. మనం తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే వీఆర్ సెట్టింగ్ ఏ బ్యాడ్ ప్రెసిడెంట్. ఇంకో 10 మందికి ప్రోత్సహించినట్టు అవుద్ది, ఇంకా 10 తప్పులు చేయండి రా అని చెప్పి. అందుకనే కదా మనకి ఐపీసీ సెక్షన్లో చట్టాలు ఇవన్నీ కోర్టులనే ఉంది. సో రెండవది, కార్యకర్తల్లో అసహనం కంటే కూడా 5 సంవత్సరాలు వారు పడ్డ బాధలు, ఆవేదన ఉంది. అంటే ఇప్పుడు నన్ను కంటిన్యూస్గా ఒక వ్యక్తి హింసించాడండి. నాకు ఏదైనా అవకాశం వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా వాడికి బుద్ధి చెప్పాలని అనుకోవటం అనేది సహజమైనటువంటి లక్షణం. అది కాకపోతే ఏంటంటే లీగల్ ప్రాసెస్లో అది ఓవర్ నైట్ జరగవు. కార్యకర్తలు ఆ విధంగా కోరుకోవటంలో తప్పులేదని, కార్యకర్తలే కదా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఏంటి సార్ ఇంత లేట్ ఏంటి, ఎంత టైం ఏంటి? మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు, వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏంటి ఇంత మేము అసలు మేము భరించలేకుండా ఉన్నాం, మీరు చాలా స్లోగా ఉన్నారంటారు. కానీ వాళ్ళలాగా మేము కూడా అదే పని చేసి, వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. ఎఫ్ఐఆర్ ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. ఆయన ఆ రోజున గంట సేపు 2 గంటలు వాదించింది దేనికోసం? షో మీ మై ఎఫ్ఐఆర్. అంటే వాళ్ళు ఎంత అడ్డగోలుగా నన్ను ఎలా అరెస్ట్ చేశారు సార్? నేనంటే ఒక చిన్న స్థాయి నాయకుడు అనుకోండి, ఒక మాజీ ముఖ్యమంత్రి, అటువంటి వ్యక్తిని కూడా వితౌట్ అసలు ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా అరెస్ట్ చేసేసి ఆ విధంగా అడ్డగోలుగా చేశారు. వాళ్ళు అడ్డగోలుగా చేశారండి, ఆ రకంగా చేయదలుచుకోలేదు. సరే గుడ్, మీరు ఆ రకంగా చేయదలుచుకోలేదు. ఆ రకంగా చేయదలుచుకోలేదు అంటే అసలు ఏమీ చేయమని కూడా కాదు. సరే, లీగల్ గా ఫాలో అవుతారు, మీరు ప్రొసీజర్ ఫాలో అవుతారని చెప్తున్నారు. ప్రతి ఒక్కడిని. మరి ఎందుకు మీరు మీ పార్టీలో మీరు చెప్పుకునేది 40 సంవత్సరాలు ఒక చరిత్ర ఉంది, నాయకులు పెద్ద వాళ్ళు ఉన్నారు, ఒక చంద్రబాబు గారి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ లోకల్ నాయకులు క్యాడర్ని ఎందుకు ఎడ్యుకేట్ చేయలేరు? ఇది టైం పడుతుందని ఎందుకు చెప్పాలంటే వాళ్ళంతా, అంటే ఇది ఒక సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ జరుగుతుందా? ప్రతిదానికి చంద్రబాబు గారు లోకేష్ బాబునో కామెంట్ చేస్తుంటారు. లోకల్గా ఉంటారుగా, వాళ్ళ కాన్స్టిట్యున్సీ లీడర్లు ఉంటారు, వాళ్ళు ఏం చేయరా అసలు? 2019-24 మధ్య ప్రజలు గురైనటువంటి సప్రెషన్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మనం ఎప్పుడు చూడాల. ఆ రకంగా వాళ్ళ గొంతులు నొక్కేయటం కానీ, అణిచివేత, ఎంతమందిని దారుణంగా నరికి చంపారండి. అమరావతి రైతులు ఉద్యమే తీసుకోండి, మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జీలు చేశారు కదండి. అంత అణచివేతకి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు. అందుకనే అంత పెద్ద తిరుగుబాటు. 164 సీట్లలో మేము గెలవగలిగామంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ బాధ, ఆవేదన, తిరుగుబాటు. సో అటువంటి ఒక మ్యాండేట్, ఒక సునామీ లాంటి మ్యాండేట్ 151 నుంచి 11 సీట్లు కుదేశారు. సో ఆ దృక్పథంతో ఉన్నప్పుడు ఏంటంటే జస్టిస్ కూడా ఇమ్మీడియట్గా వచ్చాం కదా, గెలిచాం కదా, నెక్స్ట్ డేనే వీళ్ళందరూ భరతం పట్టాలి. అంటే మీలో చాలా మంది నాయకులు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చాలా క్లాసులు పెడతారు. మీదేంటంటే ఒక స్ట్రక్చర్డ్గా ఉన్న పార్టీ. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ అని, లేకపోతే ఇప్పుడు ఇంత ఇదే ట్రెండ్ మొదలైతే ఏమవుతుందంటే ఈ అసహనం దాన్ని ఇదిగా మారకూడదు. అది ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నిస్తారు, లోకల్గా ఉన్న వాళ్ళు ఎందుకు ప్రశ్నించాలని అడిగినటువంటి ప్రశ్నకి ఆ రోజున ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక తండ్రిలాగా, మళ్ళీ మనం రక్షించగలిగినటువంటి ఒక ఏకైక వ్యక్తిగా, ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి ఒక ఏకైక వ్యక్తిగా చూసి, ఆయన చూసి, అదేవిధంగా కూటమి పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని చూసి ఓట్లేశారు. మనం ఎవరి నుంచి అయితే ఆశిస్తామో వాళ్ళనే మనం ఎక్కువ క్వశ్చన్ చేస్తూ ఉంటాం. సో అందుకని దానివల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పైన ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఓర్పుగా సంయమనం పాటిస్తూ, మనం కనుక ఇది ఎక్కడైనా ఒక్క తప్పుడు అడుగు వేస్తే విఎస్ఆర్ గారు రాష్ట్రం రావణ కష్టం అయిపోయింది. ఎందుకంటే మాకున్న సైన్యం ముందు వాళ్ళు ఏం నిలబడతారండి? 1,000,000 మంది
కోటి మంది గేట్లు తెరిస్తే అసలు జగన్ రెడ్డి ఆ వెనకమాల ఉన్న సైకోలు నిమిషంలో కొట్టుకుపోతారు. కానీ మీరు అప్పుడేం చేయలేకపోయారు కదండి 3 సంవత్సరాలు పవర్లోకి వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పట్టింది మీరు రోడ్డు మీద రావడానికి. ఇప్పుడు నేను డే 1 నుంచి నాలాంటి వాళ్ళు ఎంతోమంది నిలబడ్డాం, పోరాడాం, ఎక్కడ కూడా భయపడలా. మాకు కావాల్సినంత ధైర్యాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన ఏం కుంగిపోలేదు. 23 సీట్లు వస్తే అయ్యో ఏదో జరిగిపోయిందని. ఆ విషయంలో ఆయన ప్రజా తీర్పుని నేను గౌరవిస్తున్నా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను పనిచేస్తా. పిల్లిలాగా జగన్మోహన్ రెడ్డి లాగా అసెంబ్లీ వదిలేసేం పారిపోలేదే. ఆయన అనేక సందర్భాల్లో మాకున్నటువంటి 23 మంది సభ్యుల్లో 22 మందిని సస్పెండ్ చేసినా సరే ఒక్కడే నిలబడి అనేక సందర్భాల్లో 151 వర్సెస్ 1 మీరు చూసారు కదా ఆ సన్నివేశాలు. చూసాం. వాళ్ళు మరి అదండి ధైర్యంగా అడిగే ప్రశ్న మేము అటువంటి ఆ వ్యక్తిని చూసి మేము ధైర్యంగా నిలబడ్డాం, ఫైట్ చేసాం. మేమేమి ఆ రోజు కూడా మౌనంగా లేము. 3 సంవత్సరాలు మేము నిద్ర పట్టని రాత్రులు వాళ్ళకి ఇచ్చామండి. అంటే మీరు చంద్రబాబు గారి చుట్టూతోనే తిరుగుతుంది, కానీ లోకల్ లీడర్షిప్ ఎందుకు ఆ ప్రామినెంట్గా వాళ్ళ లోకల్ ఇష్యూస్ను కానీ కార్యకర్తలను కానీ నాకు ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, నేను కాడర్ను బిల్డ్ చేయాలి అన్న ఎవరు ఫేస్లు అసలు కనపడట్లేదు, పేర్లు వినపడవు. లేదు అట్లా ఏం లేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ ఫాదర్లీ ఫిగర్ ఫర్ ఎవ్రీ వన్. ఇవాళ ఓట్లు వేసేది ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లు వేస్తారు. అట్లానే కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇర్రిలవెంట్ అని కాదు. మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో అక్కడ ప్రోగ్రామ్స్ నడిపించడం కానీ కార్యకర్తలు మొబిలైజ్ చేయడం ఇవన్నీ చేస్తే ఒక హైరార్కీ మాకు బూత్ లెవెల్ నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఒక హైరార్కీ ఉంది. ఎవరికి తగిన ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ఉన్నాం, ఎవరి స్థాయిలో చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఉదాహరణ అండి. 80,000 90,000 మెజార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైనా చూస్తా అంటే మాకు ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ డ్రైవ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈజ్ అ సిస్టమ్ డ్రివెన్ పార్టీ. ఏదో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే నడిపే పార్టీ కాదు. 1 కోటి మంది సైన్యం అడుగులు ముందుకు వేస్తే నడిచేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ రకంగానే మేము ముందుకు వెళ్తాం. నా ఒపీనియన్ ఏంటంటే అది చంద్రబాబు గారు 2047గా మీకు 1 కోటి మంది ఆర్మీ ఉన్నారు కదా, అట్లీస్ట్ అందులో 20% ఆయన చెప్పిన ప్యాషన్తో ఎనర్జీతో ఎంతూజియాజంతో ఎలా చేస్తున్నారో ఒక 20% మీరు ప్రిపేర్ చేయగలిగితే దెన్ మనం మళ్ళీ కూర్చుందాం ఒక 1 year తర్వాత. చివరిగా ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. మీరు ఇందాక మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇది అని దాని అనుమానాలు పరిగెడుతున్నారు అన్న. టెక్నాలజీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇవాళ మనం సర్జరీ ఉందండి, రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుకుంటున్నాం అండి, హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఇవాళ దాని యొక్క ఫలితాలు ఇవాళ ఒక కామన్ మ్యాన్ కూడా దానివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి కదా. ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ అండి, వాట్సాప్ గవర్నెన్స్ ఒక వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా మీకు కావాల్సిన పనులు అయిపోతా ఉంటే మరి టెక్నాలజీ ఈజ్ ఇట్ నాట్ మేకింగ్ యువర్ లైఫ్ ఈజీ? మీరు రాజకీయాల్లో నాకంటే రాజకీయాల్లో ఎక్కువగా పర్సెప్షన్స్ అండ్ ఎమోషన్స్, రైట్? ఈ పర్సెప్షన్స్ ఎమోషన్స్ అనేది నా దృష్టిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఆ కారణం మీకు ఉన్న 1 కోటి మంది ఆర్మీలో ఎంతమంది ఈ 3 పాయింట్స్ నేను చెప్పాను, తర్వాత మళ్ళీ మాట్లాడవచ్చు మనం. విజన్ 2047 ఎంతమందికి అర్థమైంది? అలా అమరావతి అనేది ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదా? ఈ టెక్నాలజీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన మరుసటి రోజు అందరికి అర్థమైపోతుందని నేను అనట్లా. వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పీపుల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అందరు మిషనరీ ఉందా మీకు అది? ఇప్పుడు విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేసి 1 సంవత్సరం అవలా, ఒక 2 నెలలు 3 నెలలు అయింది, నాకు డేట్ గుర్తులేదు కానీ. బట్ మీరు చూస్తారు దాన్ని ఏ రకంగా మేము డ్రైవ్ చేయబోతా ఉన్నామో. మాకు ఒక అద్భుతమైన నాలెడ్జ్ సెంటర్ ఉంది తెలుసా? ఇప్పుడు అటువంటి నాలెడ్జ్ సెంటర్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి లేదు. మాకు జిఎఫ్ఎస్టీ అనేది ఒకటి ఉంది, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ఉన్నారు కదా జిఎఫ్ఎస్టీలో. బాబు గారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బిల్డింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్, థింక్ ట్యాంక్స్ విచ్ కెన్ డ్రైవ్ చేంజ్. సో మాకుంది మెకానిజం ఉంది. తప్పకుండా నేను అడిగే 3 ప్రశ్నలు మీ ఇంటర్నల్ కార్యకర్తలకు సంబంధించి మీరు ఏ మార్పు తీసుకొచ్చారు? ఖచ్చితంగా ఐఎమ్ రెడీ. అమరావతి ఇంక్లూజివ్ క్యాపిటల్ గా చేస్తున్నా లేదా టెక్నాలజీ అబ్సెషనా లేకపోతే రియాలిటీయా? మీ కాడంలో 20% పీపుల్ బిలీవ్ అయ్యే సిచ్యుయేషన్ కి వచ్చారా రాలేదా అనేది ఒక పరిణామం.
ఐఎమ్ రెడీ అండ్ అమరావతి ఈజ్ ఎ పీపుల్స్ క్యాపిటల్, విల్ రిమైన్ ఎ పీపుల్స్ క్యాపిటల్ అండ్ అమరావతి హ్యాస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ఆల్ రీజియన్స్. అది స్టిల్ విల్ రిజర్వ్ దట్ కామెంట్. ఎస్, నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమలో కూడా నిజంగా ఆ భావన ఉందా లేదా? 1000% దానికి ప్రత్యక్ష ఉదాహరణ అమరావతి రైతులు చేసినటువంటి పాదయాత్ర. వాళ్ళది అసలు సాక్రిఫైస్ అది కాదండి, ఇదే మాట అన్నారు, మీరు ఈ జిల్లా దాటాలని చూద్దాం అన్నారు. రాయలసీమ వరకు పోలవర్షం కురిపించారు సార్. అమరావతి రైతులకి అందరూ దండం పెట్టాలి. అమరావతి రాజధానిని ఆశీర్వదించారు అక్కడ ప్రజలు. రైతన్నల ఉద్యమాన్ని ముందుకు నడిపించారు, రాజధానిని ఆశీర్వదించారు, పోలవర్షం కురిపించారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ టు కన్వే దట్ అమరావతి ఈజ్ ఎ పీపుల్స్ క్యాపిటల్. గుడ్ అండి, విల్ అగైన్ కనెక్ట్. రైట్ షూర్, తప్పకుండా. ఐ ఎంజాయ్డ్ ఇంటరాక్టింగ్ విత్ యూ. ఆంధ్రప్రదేశ్ సక్సెస్ కావాలని, అలాగే మీ నాయకుడు, మీరు ప్రేమించే నాయకుడు యొక్క విజన్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ విఎస్ఆర్ గారు.